న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర మంత్రులు రుణమాఫీపై చేస్తున్న ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయన్నారు. ఏక మొత్తంలో 2 లక్షల రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి చేస్తామని మాట ఇచ్చి అబద్ధపు హామీ ఇచ్చి కాంగ్రెస్ సర్కారు ఏక మొత్తంలో తెలంగాణ రైతాంగం మొత్తాన్ని మోసం చేసింది. చెప్పిన 40,000 కోట్ల నుంచి ఇవాళ సారాంశంలో 15 ఆగస్టు లోపల జరిగింది కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే అని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రి గారే సావు కబురు సల్లగా చెప్పినట్లు రైతాంగానికి తెలియజేశారు. తెలంగాణ రైతుల సంఖ్య తమ వద్ద ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఏది రుణమాఫీకి సంబంధించి 41,78,000 మంది అని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. వాస్తవంగా 60 లక్షలు వారి లెక్కనే అనుకుంటే కూడా 41,78,000 అంటే సుమారు 42 లక్షలు అనుకుంటే కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం కూడా 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేరిందని ఆయన అంటున్నారు. అది కూడా రూఢి కావాల్సి ఉంది. మరో మంత్రి రెవెన్యూ మంత్రి ఇంకో 12,000 కోట్ల రూపాయలు వేస్తే సరిపోతుంది రైతులకని ఆయన అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మీరు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు మీరు చేస్తున్న ప్రకటనల ప్రకారంగా చూస్తే కూడా మీరు చెప్పిన రుణమాఫీ 2 లక్షల రూపాయలు 15 ఆగస్టు లోపల చేయడంలో సంపూర్ణంగా విఫలమైనారు. ఇలా రైతులు బ్యాంకుల వద్ద, సింగిల్ విండో కార్యాలయాల వద్ద, వ్యవసాయ కార్యాలయాల వద్ద బారులు తీరి నిలబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 వారాల నుంచి చాలా పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళనకు గురవుతా ఉన్నది, నిరసనలు తెలియజేస్తున్నారు. వీటిని గమనించే తెలంగాణ రైతాంగానికి బాసటగా ఉండాలని రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేసినటువంటి అబద్ధపు హామీలు, ఇచ్చిన హామీలను ఎండగట్టి షరతులేమీ లేకుండా రైతులందరికీ రుణమాఫీ జరిగేటట్లుగా ఒత్తిడి తీసుకురావాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి రైతుల యొక్క ఆక్రోశాన్ని, వాళ్ళ మనోవేదనను నిరసన ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసినాం. మా ప్రయత్నం కొనసాగిస్తాం. ఈ సర్కారుపై ఒత్తిడిని ఇంకా పెంచుతాం. అబద్ధాలతో, మాయమాటలతో, విపక్షాల మీద ఎదురుదాడితో, బూతు మాటలతో వాళ్ళు రాజ్యం వెళ్తామంటే అది కుదరదు. నిలదీస్తాం. రైతుల్ని గోసబెట్టినటువంటి సర్కారు రైతుల యొక్క ఉసురు దాకి పతనం కాక తప్పదు.